ఏంటి? అవునరా, నేను చాలాసార్లు చూశాను. నిహాతో వాడి బిహేవియర్, మాటలు చాలా వియర్డ్గా ఉండేవి. ఆ రూమ్ ఓనర్ ఏమో వీడి పేరు సత్యమూర్తి అని చెప్పాడు. కార్తిక్ వాళ్ళ బాబాయ్ అని ఓనర్ చెప్పాడు కదా, ఆ కార్తిక్ని పట్టుకునే పని అవుద్దాం. కరెక్ట్ రా, పద. అతను ఇంకా రాలేదు బాబు. అంకుల్ నా కార్తిక్ అన్నారు కదా, అతను ఎక్కడ ఉంటాడు? అతను లాస్ట్ మంత్ వెళ్ళిపోయాడు కదా. ఒకసారి కార్తిక్ నంబర్ ఇస్తారా? ఇదంతా కాదులే కానీ అతను వచ్చాక ఫోన్ చేయిస్తాను, మీరిద్దరు వెళ్ళిపోండి. అంకుల్ పైన రూమ్ కీస్ ఇస్తారా? ఏమే ఓసారి చెప్తే అర్థం కదా నీకు? వెళ్ళ. ఆగండి రా, ఆగండి వద్దని చెప్పు, చెప్పు. అయినా ఈ గేట్ లోకడాలంటరా? చెప్పు, వెళ్ళొద్దని చెప్పు. పోలీసులు వచ్చి మీ సంగతి తెలుస్తారా? చెప్తే అసలు ఏంట్రా మీరు? ఆగండి, పోలీసులు వస్తున్నారు, మీ పని చెప్తా. అసలు ఏం చేస్తారో లోపల ఏమైందిరా? ఏమైంది? ఇక్కడ ఏం చేస్తారా మీరు? అక్కడ గేట్లు దూకి తట్టు కొనుక్కోండి, లోపల ఏం చేస్తారా మీరు? వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారా? లేదు సార్. ఒకవేళ ఈ కిడ్నాపర్ వాళ్ళ పేరెంట్స్కి సంబంధించినోడైతే? వాళ్ళ డాడీకి విషయం తెలిస్తే చంపేస్తాడు సార్. ఎవరో వాళ్ళ డాడీ? రెడ్ అన్న సార్. కుక్కడపల్లి రెడ్ అన్న? అవును సార్. ముందే ఎందుకు ఈ విషయం నాకు చెప్పలేదు? సార్ నిహా చెప్తా, వెయిట్ చేయి. అన్నా నమస్తే అన్నా. మీ అమ్మాయి ఇంట్లోనే ఉందా అన్నా? వింధ్యాచల్ క్యాబ్ డీటెయిల్స్ పోలీసులకు ఇస్తే ఇద్దరు ఇక్కడ ఉన్నారన్నా. మీ అమ్మాయి కిడ్నాప్ అయిందని చెప్తున్నారు. నాకు వీళ్ళ మీద డౌట్ ఉందన్నా. మీరేం కంగారు పడకండి అన్నా, నేను చూసుకుంటాను. లొకేషన్ షేర్ చేస్తాను, తొందరగా వచ్చేయండి అన్న. ఓకే అన్న. రే ఇద్దరు ఇక్కడ ఉండాలేరి. హే ఆ కెమెరా ఎలా? ఆ ఫోటో చూపించు. ఎస్, అర్జెంట్గా ఈ ఫోటో నాకు షేర్ చేయి తొందరగా. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? నువ్వు నీ ఫ్రెండ్కి కాల్ చేసి క్యాబ్ ఎక్కడుందో ట్రాక్ చేసి నాకు చెప్పు. నువ్వు జాగ్రత్త. సరే, నువ్వు త్వరగా వెళ్ళు.
బార్ ముసడి ఏమైంది? తినడానికి ఏం చెప్పినా? ఈ ఏరియాలో పక్కన హాస్పిటల్ తప్ప అన్ని మూసేస్తారన్నా. తర్వాత మీకు ఇంకేం కావాలన్నా దొరకవు. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయమ్మా. డాక్టర్ గారు రేపు మార్నింగ్ చెక్ చేస్తారమ్మా. ఓకే నేను కనుక్కుంటాను. మాట్లాడతాను. नेहा ले Are you okay? గౌతమ్ గౌతమ్ ఎక్కడున్నాం? అసలు ఏం జరుగుతుంది? ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పదా. నాకు చాలా భయంగా ఉంది. అసలు ఏం Let's జరుగుతుంది? get out of here first. గౌతమ్ వచ్చేస్తున్నాడు. గౌతమ్ వస్తున్నాడు. ఎలాగోలా సిటీకి వచ్చాం సార్, కానీ రామ్జీ మాత్రం మమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాడు. వాడిని మిస్లీడ్ చేయడానికే యూటర్న్ తీసుకున్నాను. చూసుకో. రామ్జీని భయపెట్టడానికే గన్ తీశాను తప్ప ఎవరిని షూట్ చేయడానికి కాదు సార్. పోలీసుల్ని అలర్ట్ చేసి తీసుకొచ్చే లోపే రామ్జీ ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత రామ్జీ గురించి ఏమైనా తెలిసిందా? మ్హూ. आदाब। ये सेफ्टी लॉक है। इसको अनलॉक करने के लिए ऐसे खींचना है। हो सके तो पहले निशाना सर पे लगाओ, नहीं तो छाती पे। 1 मिनट। इमरान कैसा? दिमाग तो तेज है,
लेकिन आदमी इधर उधर है। उसकी तालीम और बढ़ाओ, उसको हम संभालेंगे। ठीक है जनाब। इमरान, ये लो तुम्हारे लिए। वादा किया था ना मैंने, तेरे भाई को जिसने मारा वो यही है। टास्क फोर्स सीआई युगंधर। డాక్టర్ ని కలిసావా? ఏమన్నారు? జెస్సీని చెన్నైకి షిఫ్ట్ చేస్తున్నాను. ఈ కండిషన్లోనా? నేను ఒకసారి డాక్టర్తో మాట్లాడతాను. ఐ ఆల్రెడీ డిసైడెడ్. నువ్వు డిసైడ్ అవడం ఏంటి? ఐఎమ్ హర్ హస్బెండ్. నువ్వు హస్బెండ్ అవడం వల్లే కదరా జెస్సీకి ఈ సిచ్యువేషన్ వచ్చింది. అయ్యో ఆగండి, హాస్పిటల్ ఇది, ఆగండి. ఏంటండి ఇది? షిఫ్ట్ చేస్తానంట. ఏం చేసినా మన జెస్సీ కోసమే కదా. అసలు తరం చేసుకోవడం వల్లే కదా జెస్సీకి ఈ పరిస్థితి వచ్చింది. వద్దమ్మా, నేను ముందే చెప్పాను. ఊరుకోండి, ఇదంతా తన వల్లే. మన జెస్సీకి ఏం కాదండి. ఎస్, దీనికంతటికి కారణం తానే. ఈ రోజు జెస్సీ కండిషన్ ఉందని కారణం లైఫ్ లో తనను క్షమించాను. చిన్నప్పటి నుంచి జెస్సీ నేను తల్లా ముందుగా పెంచుకున్నాను. ఇప్పుడు ఈ కండిషన్ లో తనని చూస్తుంటే ఎక్కడి దాకా వచ్చాయి కంపెనీ పనులు? ఇన్వెస్టర్స్ని అప్రోచ్ అవ్వాలి అంతే. నువ్వు బాగా చదువుకున్నావు, మంచివాడివి, అండ్ యూ హ్యావ్ గ్రేట్ గోల్స్. నిన్ను నో అనడానికి రీజన్ లేదు. బట్ మొన్న మీ నాన్న గురించి న్యూస్లో చూశాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ. అసలు ఏం జరిగిందంటే, తప్పు జరిగింది మైకేల్. నా సర్కిల్లో ఈ విషయం తెలిస్తే సొసైటీలో నా స్టాండ్ ఇట్ విల్ బి ఎంబారసింగ్. నా స్టేటస్, నా కనెక్షన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అంకుల్, జెస్సీని పెళ్లి చేసుకోవాల్సింది నేను. నన్ను చూడండి. ఫ్యామిలీ కూడా అవసరం మైకేల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీ స్టార్ట్ చేయగలవా? జెస్సీకి నేను ఇచ్చిన కంఫర్ట్స్లో ఏ ఒక్కటైనా ఇవ్వగలవా? సారీ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు జెస్సీ. ఇక నువ్వే ఆలోచించుకో. రే ప్రవీణ్, ఒకసారి చూడరా, ప్లాస్మా చూడు. ఎంతసేపు అయిందిరా? 6 hours. రే సూపర్ రా. ప్లాస్మా ఇంకా సాలిడ్ అవ్వలేదంటే ఐ థింక్ యూ ఫార్ములా ఇస్ వర్కింగ్ రా. కంగ్రాట్స్ రా, ఐఎమ్ సో హ్యాపీ. 5 years అయిందిరా ఈ రిజల్ట్ చూడటానికి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పెళ్లికి నో చెప్పింది మా నాన్న, నేను కాదు. నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు? మాట్లాడితేనే కదా మైకేల్ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. ప్రాబ్లం నాకు కాదు, మీ నాన్నకే. అలాంటి విషయం తెలిసిన తర్వాత ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారు. ఏం తెలుసు మా నాన్న గురించి మీకు? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లంచం తీసుకున్నాడు, అంతే కదా? ఆయన ఎందుకు అలా చేశాడని ఒక్కసారైనా ఆలోచించారా? ఆయనకి 15 ఏళ్ల క్రితం 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి.
ఎవరూ ముందుకు రాలేదు. మా పిన్నే డొనేట్ చేసింది. 1 కాదు 2 కాదు, ఇంట్లో అన్ని ప్రాబ్లమ్సే. అండ్ ఫర్ ఎవ్రీథింగ్ మనీ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. అయినా మీ నాన్న నేను కన్విన్స్ చేయలేను. అలా అని నా పాస్ట్ని మార్చుకోలేను. నథింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. Everything is in our hands, Michael. Let's just get married. అండ్ వాట్స్ యువర్ పాయింట్? సార్, సిటీకి ఒకే రోజు 3 టెర్రరిస్టులు వచ్చారు. 2 are dead and 1 is untraceable. వాడి గురించి మన దగ్గర ఎలాంటి డీటెయిల్స్ లేవు. ఐఎమ్ షూర్ సమ్మన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఇస్ హెల్పింగ్ హిమ్, సార్. నో గెట్ దిస్ ఇంటెల్ టు NIA. సార్, అప్పుడు వీడికి హెల్ప్ చేస్తున్న వాళ్ళు అలర్ట్ అయితే నాకు కొంచెం స్పెషల్ యాక్సెస్ ఇస్తే ఐల్ ఫైండ్ అవుట్ మోర్. నో అర్జున్, లెట్స్ నాట్ గెట్ ఇంటు ఎనీ ట్రబుల్. సార్, ఇది నా కేస్. ఐ వాంట్ టు సాల్వ్ ఇట్. సార్, కమ్ ఇన్. ప్రెస్ మీట్ రెడీ సార్. ఎంతమంది వచ్చారు? 7. లాస్ట్ టైం ఒకడు సరిగ్గా కవరేజ్ చెల్లిద్దు నన్ను. సార్, ఈసారి మన ఫోటోగ్రాఫర్ని పెట్టి క్లోజప్లు తీయాలి. ఓకే సార్. హెయిర్ ఓకే కదా? ఓకే సార్. వస్తా. యా, యూ క్యాన్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. పల్లవి, నువ్వెప్పుడు వచ్చావు? నిఖిల్ 1 week వర్క్ మీద పూణే వెళ్తున్నాడు, సో నేను వచ్చేసా. నైస్. అండ్ నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఇంకో సర్ప్రైజా? యా, దా చూపిస్తా. అమృత, తినమ్మా. మ్యామ్, మీరు ఈ డిష్ పక్కా ట్రై చేయాలి. మ్యామ్ ఏంట్రా, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? మీరే నవ్వుకుంటున్నారు, ఆ జోకేంటో మాకు చెప్పొచ్చుగా. అయ్యో నో అంకుల్, వీఆర్ జస్ట్ పుల్లింగ్ హిస్ లెగ్. సుదర్శన్ గారు, మీరందరూ మా ఇంటికి లంచ్కి రావాలి నెక్స్ట్ సండే. విల్ ఇట్ బి కన్వీనియంట్ ఫర్ హిమ్? అరే యా, సండే వర్క్స్ ఫర్ మీ. అర్జున్, నువ్వు కూడా IAS చూజ్ చేసుకుని ఉండాల్సింది. పోలీస్ అంటే ఎప్పుడు క్రిమినల్స్, కోర్టులు అంటూ తిరుగుతూ ఉండాలి. పైగా చాలా రిస్కీ కూడా కదా. సిస్టమ్ కరెక్ట్గా లేదు అంకుల్. ఇట్స్ బీన్ ఫెయిలింగ్. వీ నీడ్ మోర్ పీపుల్ టు కరెక్ట్ ద సిస్టమ్ దాన్ టు అడ్మినిస్టర్ ఇట్. అదే అంటున్నా, కోరి ప్రాబ్లం మనం ఎందుకు తెచ్చుకోవటమా అని. ప్రాబ్లమ్స్ 18 years ముందు నా కళ్ళ ముందే మా అమ్మని నక్సల్స్ కాల్చి చంపారు. ఈ సిస్టమ్ వల్ల ఇప్పటివరకు పట్టుకోలేకపోయింది. ఇట్ ఫెయిల్డ్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. నో అంకుల్, యూ డోంట్. అప్పటికి పల్లవికి 5 years. అమ్మ కోసం మేము ఏడవకుండా పడుకోవడానికి ఇయర్స్ పట్టింది. లిటరలీ ఇయర్స్. అమ్మ చనిపోయిందని చెప్పలేక మా ఇద్దరిని కన్సోల్ చేయడానికి నాన్నెంతో ట్రై చేసేవారు. మరి ఆయనెవరు కన్సోల్? We miss her a lot. Even now. మా అమ్మని చంపిన వాళ్ళని ఈ సిస్టమ్ ఇంకా పట్టుకోలేకపోయింది. బట్ హర్ వర్క్ వాజ్ ఇంపార్టెంట్. అండ్ ఐవ్ డిసైడెడ్ టు ఫాలో మై మదర్స్ ఫుట్ స్టెప్స్. అందుకే రిస్కీ అని తెలిసిన IPS. సారీ, ఐ హ్యావ్ టు గో. హ్యాపీ విమెన్స్ డే వాణి గారు. ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. హ్యాపీ విమెన్స్ డే టు యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. సో స్టూడెంట్ లీడర్గా ఉన్న మీరు IPS ఆఫీసర్ అయ్యారు. ఆ జర్నీ గురించి చెప్పండి. ఐ ఆల్వేస్ క్వశ్చన్ వెన్ థింగ్స్ వెంట్ రాంగ్. సొసైటీకి కనెక్ట్ అయ్యే ఒక కెరియర్లో ఉందాం అనుకున్నాను. సో ఐ వెంట్ ఫర్ ద పోలీస్ సర్వీసెస్. పోలీస్ సర్వీస్ అంటే క్రిమినల్స్తో ముడిపడి ఉంటుంది. ఇట్స్ వెరీ టఫ్ టు హ్యాండిల్. ఎప్పుడైనా సెకండ్ థాట్స్ వచ్చాయా? నాట్ అట్ ఆల్. క్రిమినల్స్ కూడా మనలాంటి వారే. వాళ్ళ మోటివ్స్ తెలుసుకుంటే మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. యాజ్ పోలీస్ ఆఫీసర్స్ క్రిమినల్స్ ని పట్టుకోవడం, జస్టిస్ ఇప్పించడం అండ్ ఇన్నోసెన్స్ ని కాపాడటం, ఇదే మా ప్రైమరీ ఫోకస్. వెల్ సెడ్ వాణి గారు.
మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ 4. మా హస్బెండ్ బిజినెస్ లో ఉన్నారు. మాకు 2 పిల్లలు. సో మీ హస్బెండ్ ని ఫస్ట్ టైం ఎక్కడ కలిసారు? ఇట్స్ అ ఫన్నీ స్టోరీ, యు నో. దీక్షిత్ గారు ఉన్నారమ్మా? లోపల ఉన్నారు సార్. అసలు భరతే మర్డర్ చేశాడనడానికి మీ దగ్గర నిజంగా ప్రూఫ్ ఏమన్నా ఉందా? అంటే ఈ స్టేట్మెంట్ నేను చెప్పినట్లుగా లేదు. మీ ఎస్ఐ భరతే నిర్మల్ని చంపాడని కన్ఫర్మ్గా చెప్తున్నాడు. మరి మీరేం చెప్పారు? ఇంకా చాలమ్మా. ఎవరా మీరు? ఎక్కడికి వస్తున్నారు? బయటికి వెళ్ళి ముందు. ఏంటి తలుపులేది వేస్తావేంటి? నాన్నా రే వదలరా రే నాన్నా నాన్నా వదలండి సార్, వాళ్ళలో మీరు ఎవరైనా చూసారా? చూడలేదు బాబు, అందరూ ముసుగులేసుకొచ్చారు. సార్, మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంది ఇతనేనా? అవును. ఇతను ఒక్కడే వచ్చాడా? అవును, వచ్చాడు. కానీ అంతా ఇక్కడే జరిగిందని నేను ఎన్నిసార్లు చెప్పినా క్లూస్ అని చెప్పి మాటి మాటిగా రూమ్కి వెళ్ళేవాడు. ఎవరిదా రూమ్? నిర్మల రూమ్. లోకేష్, నిర్మలా ఇంట్లో మనకి భరత్ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. భరత్ దగ్గర కలెక్ట్ చేసిన చైన్స్ లో నిర్మలా చైన్ కూడా ఉంది. Then it's a straight case of robbery. Arrest Bharat immediately. Yes, sir. సార్, నేను ఒకసారి అంతా చెక్ చేసుకొని మళ్ళీ వస్తాను. సరే బాబు. కిట్టు బాయ్, ఇంకేం చూస్తున్నావు? పద పోదాం. నిర్మల్ని చంపడానికి వచ్చిన ఆ నలుగురిలో ఒకటి పేరు కిట్టు. అసలు నేను చేయను మర్డర్కి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ఏంటి? నేను మర్డర్ చేశానని ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు చేసేదేం లేదు. అక్కడ ముందు ఆపు, ఫుడ్ తీసుకుందాం. రే క్యాష్ నేను చూసుకుంటా లేరా? Come in. సార్, మీరు పిలిచారంట? Sit. ఐఎమ్ సారీ సార్. ఐఎమ్ లేట్. మరేం పర్వాలేదు. యూరోప్లో ఒప్పుకోరు, చూసుకో మరి.
సార్ యూరోప్. అసలు నీకు పాస్పోర్ట్ ఉందా, లేక రీసెర్చ్లో పడి అది కూడా మర్చిపోయావా? థ్యాంక్ యూ సార్. యూనో వరల్డ్స్ టాప్ సైంటిస్ట్తో కలిసి నువ్వు రీసెర్చ్ చేయబోతున్నావు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ సార్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. Go. Enjoy your moment. ఇంకేంటి సైంటిస్ట్, మొత్తానికి యూరోప్ పోతున్నావు కదా, సిగరెట్లు కూడా మానేసావు. అక్కడికి వెళ్ళినాక కూడా ఎప్పుడు చూసినా బుక్స్ రీసెర్చ్ అని కూర్చోకరా రే. మరి ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ని పట్టరా, కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయరా. రే మూసుకొని సమోసా తిను. ఓకే, అదే నేను నీ ప్లేస్లో ఉండుంటేనా. ఎలా ఉంటావురా? అయినా నీది మన హెచ్ఓడిది సేమ్ క్యాస్ట్ కాదు కదా. ఏం మాట్లాడుతున్నావు? అంతే కదరా. నీ ప్రాబ్లం ఏంట్రా? నిజమే కదరా నేను చెప్పింది. మీరు ఓటి, అందుకే నీకు ఇప్పించాడు ముసల్లా కొడుకు. Leave him. సార్ వాడేమన్నాడు తెలుసా? Leave him and get out. సార్ అది కాదు సార్. I don't care. Out. అన్న ఎలా ఉన్నావు? బాగున్నా. 150 అన్న. అరే ఎక్స్పైర్ అయిందన్న. 1 సెకండ్. బాయ్ అన్న. మీరు ఇచ్చిన ప్యాకెటే ఇచ్చా అన్న. ఇంకోటి స్టిప్స్ ఇవా? ఇస్తా నేను ఇస్తా, ఇక్కడే ఉండు. ఇదిగో. థ్యాంక్స్. థ్యాంక్ యూ. బాయ్. అరే వాలెట్ ఊపే, వాలెట్ బా. ఏంట్రా ఇంత దొంగ లెక్క? నీ అమ్మ మైండ్ తప్పిందా నీకు? సారీ అన్న, ఇప్పటికే 2 months నుండి పెండింగ్ ఉంది. ఇక్కడ డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి. రే ఇస్తారా? సారీ అన్న. ఏంటి భయ్యా ఏదో ఒకటి నవ్వులుతూ ఉంటావు? నాతో రా, నీకు ఒకటి చూపిస్తా. చలో భయ్, లెట్స్ ట్రై. హలో లక్ష్మీదాస్.
సార్ ఇదిగో సార్. సార్ అశోక్ నగర్, ఆర్కే నగర్ 2 క్రైమ్ సీన్స్ ఫారెన్సిక్ రిపోర్ట్స్. ఎవిడెన్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయి సార్. హెయిర్ స్టాండ్స్, ఫింగర్ ప్రింట్స్, డిఎన్ఏతో పాటు ప్యాటర్న్ కూడా మ్యాచ్ అయ్యింది సార్. ఈ 2 ఒకటే చేశారు సార్. మహేష్ ఫోన్ దగ్గర పెట్టుకో. జీవన్ పద. సార్ ఫైల్ ఇవ్వు. సార్ హలో యారా ఏడునో? ఆర్కే నగర్లో ఉన్నాను రా. ఆర్కేపురం ఆడేం బిక్తున్నావు? ఆర్కేపురం కాదురా, ఆర్కే నగర్ రా. కుక్కటిపల్లి ఆర్కే నగర్ ఉంది కదా, అక్కడ ఉన్నాను. అరే నేను మా ఏసీపీ గారితో వచ్చాను, కానీ నేను తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టే హలో సార్. హలో గౌతమ్, నిహారిక ఇల్లు ఎక్కడ? కుకట్పల్లి సార్. ఒకసారి అడ్రస్ షేర్ చేయి. సార్ ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఒకసారి అడ్రస్ షేర్ చేయి, నేను లైన్లో ఉంటాను. గౌతమ్ ఒకసారి నిహారిక కాన్ఫరెన్స్లో యాడ్ చేయి. సరే సార్. హలో నిహారిక, ఇంట్లో ఉన్నావా? ఒకసారి మీ టెర్రస్ మీదకి రావా? సార్ మహేష్, మీకు మొన్న దొరికిన హెయిర్ శాంపిల్స్ రిపోర్ట్లో సస్పెక్ట్ ఏజ్ ఎంత ఉండొచ్చు? 50 to 55 సార్. ఇతని పేరు రామ్జీ. మీ డాటర్ని కిడ్నాప్ చేసింది ఇతనే అని మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఇతన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఒకసారి అందరు బయటికి వెళ్ళండి. కిట్టు పదండి బయట వెయిట్ చేద్దాం. నిహారికని కలిసి స్టేట్మెంట్ తీసుకో. సార్. రామ్జీ డీటెయిల్స్ అన్నీ డబుల్ చెక్ చేయి. ఓకే సార్. ఇతను కొన్నాళ్ళుగా మీ యాక్టివిటీస్ని, మీ ఇంటిని చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. లాస్ట్ మంత్ ఈ స్ట్రీట్లో జరిగిన మర్డర్ చేసింది కూడా ఇతనే. సర్ప్రైజింగ్లీ తను ఇంకొక మర్డర్ కూడా చేశాడు. అది కూడా మీ డాటర్ యూజువల్గా హ్యాంగ్అవుట్ అయ్యే స్పాట్లో. ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. జీవన్ సార్. ఇప్పుడు ఈ రామ్జీ రెడ్డి అన్నకి ఏదైనా కనెక్షన్ ఉండొచ్చా? అంటే
పాత కక్షలు లేదా ఫ్యామిలీ డిస్ప్యూట్స్? వాడిని రెడ్ అన్న మీదకి ఎవరైనా పంపించారేమో. రెడ్ అన్నకు అగేన్స్ట్గా ఎవరెవరు ఉన్నారో ఎంక్వైరీ చేయి సార్. అలాగే ఎస్ఐ లోకేష్కి ఇంకా రెడ్ అన్న మధ్యలో రిలేషన్షిప్ ఏంటో కనుక్కో. హలో, కోపం తగ్గిందా? హే, అదేం లేదు. యాక్చువల్లీ ఐమ్ సారీ. ఐ షుడెంట్ హావ్ స్పోకెన్ లైక్ దట్. నో, డాడీ అలా అనాల్సింది కాదు. హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ ఆస్క్డ్ మీ టు కన్వే హిస్ అపాలజీస్. చాచా, అదేం లేదు, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆర్ యూ ఫ్రీ టునైట్? యా, డిన్నర్? షూర్. ఐల్ పిక్ యూ అప్ ఆన్ యువర్ బైక్. ఎస్ మ్యామ్. సార్, మా ఆంటీ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. సార్, పవన్, మోహన్ని తీసుకురమ్మన్నా కదా, ఏమైంది? తమ్ముడికి ఒంట్లో బాలేదు సార్, ఊరొచ్చాను. సరే, రాగానే కలువు. సరే సార్. షణ్ముఖ్ సార్, టాస్క్ ఫోర్స్ మోహన్ ఇంటి అడ్రస్ కనుకోండి, అర్జెంట్. ఓకే సార్. సార్, మోహన్ చనిపోయాడంట. వాట్? సిలిండర్ పేలిందంట సార్. నిన్న నైట్ ట్రీట్మెంట్ చేస్తుండగా చనిపోయాడంట. ఎక్స్క్యూజ్ మీ, మీ సార్ ఎక్కడా? సార్ 2 days నుంచి రావట్లేదు, ఇంటికి కూడా వెళ్ళట్లేదంట. మేడం కూడా ఇప్పుడే వచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ హిమ్. టాస్క్ ఫోర్స్ సిఐ యుగంధరే ఈ టెర్రరిస్ట్ ని ఆ కేసు నుంచి తప్పించాడు. మోహన్ ని కూడా అతనే చంపాడని నా డౌట్ సార్, బికాస్ ఈస్ ది ఓన్లీ విట్నెస్ లెఫ్ట్. స్టాప్ ఇట్ అర్జున్, దట్స్ ఎనఫ్. దీస్ ఆర్ ఆల్ అసంప్షన్స్. ఒక టాస్క్ ఫోర్స్ సిఐని అక్యూజ్ చేస్తున్నావు. హూ డు యూ థింక్ యు ఆర్? సార్, మోహన్ 2 days బ్యాక్ చనిపోయాడు. అప్పటి నుండి యుగంధర్ కూడా కనపడట్లేదు. ఇట్ హ్యాస్ టు బి హిమ్. అర్జున్, నీ క్యాపబిలిటీస్ మీద నాకు డౌట్ లేదు, కానీ ఏ ప్రూఫ్ లేకుండా ఒక టాస్క్ ఫోర్స్ సిఐని ఇన్వెస్టిగేట్ చేయడం కరెక్ట్ కాదు అర్జున్. సార్, ఇఫ్ ఐ ఫైండ్ అవుట్ మోర్? లుక్ అర్జున్, my reputation is at stake. Don't get me questioned. Yes, sir. ఓకే బాబాయ్. ఓకే అంకుల్, జాగ్రత్త. అలాగే. జాగ్రత్త, ఎక్కడి నుంచి చూసుకుంటాను. ఓకే, పోలీసులతో కోఆర్డినేట్ చేస్తాను. ఓకే, బాయ్. టేక్ కేర్. చెప్పు. సార్, పొజిషన్స్లో ఉన్నాం. గుడ్. వి నీడ్ యుగంధర్ ఎట్ ఎనీ కాస్ట్. కీప్ మీ పోస్టెడ్. ఓకే సార్. స్కార్ఫ్. పేరెంట్స్ కన్నా ముందు మన పెళ్ళి ప్రెస్ వాళ్ళు చేయకుండా. స్మార్ట్. ఎక్కడికి వెళ్దాం? జస్ట్ అ డ్రైవ్. It's been 4 years. We were such kids back then. You were a kid. Remember what you did? Yeah, but you fell for it. And now marriage, huh? Yeah, and I'm actually excited. మనం డిసైడ్ చేస్తున్నాము, but is uncle okay? He's okay with whatever we chose. And Pallavi, నీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. Really? Okay, listen. Next week మేము మీ ఇంటికి వస్తున్నాము. You better stay at home.
బాయ్. బాయ్. సార్ ఈ ఆపరేషన్తో నాకు ఏం సంబంధం లేదు సార్. నిజం చెప్తున్నాను సార్, ప్లీజ్ నన్ను नाले में फेंक दो. సార్ లాస్ట్ సాటర్డే జాగింగ్కి వెళ్ళిన యుగేందర్ మళ్ళీ తిరిగి రాలేదు సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ టార్చర్ చేశారు సార్. 1 షాట్ క్లోజ్ రేంజ్, డైరెక్ట్ టు ద చెస్ట్. షూట్ చేసిన 4-5 గంటలకి నాలాలో బాడీ కొట్టుకొచ్చింది సార్. కానీ ఎగ్జాక్ట్గా బాడీని ఏ స్పాట్లో డిస్పోజ్ చేశారో ఇంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్. బుల్లెట్స్ 9mm కంట్రీ మేడ్, కోడ్స్ లేవు సార్. ఓకే, మీకేం తెలిసినా నాకు ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. నేను మీ సిఐతో మాట్లాడతాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పవన్, ఎలా ఉన్నావు? తమ్ముడు రికవర్ అవుతున్నాడా? బాగానే ఉన్నాడు సార్. నడవడానికి 3 months పడుతుందని డాక్టర్ అన్నారు సార్. ఇప్పుడు ఎక్కడున్నావు? మా ఊరి దగ్గరే ఉన్నాను సార్. తమ్ముని ట్రీట్మెంట్కి పుత్తూరు తీసుకెళ్తాను సార్. మరి మీ ఊర్లో ఉండాల్సిన మీ తమ్ముడు నా దగ్గర ఎలా ఉన్నాడు? ఇప్పుడు నిజం చెప్తావా? యుగంధర్ ఇంకా మోహన్ మర్డర్స్ కి నీకేంటి సంబంధం? యుగంధర్ సార్ మర్డరా? నాకేం తెలియదు సార్. మరి సడన్ గా ఊరెందుకు వెళ్ళావు? సార్ అది యుగంధర్ సారే మైకిల్ కేసు క్లోజ్ అయ్యేంత వరకు ఊరెళ్ళమన్నారు సార్. మైకిల్ కేసా? అవును సార్. మీరు మోహన్ గురించి అడిగారని సార్కి చెప్పాను సార్. ఒక టాస్క్ ఫోర్స్ సిఏ ఆర్డర్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం నీకేంటి? యుగేందర్ దగ్గర డబ్బులు తీసుకున్నావా? లేదు సార్, అలాంటిదేం లేదు సార్. ఆయన నన్ను తన టీంలో తీసుకుంటా అన్నారు సార్. సారీ సార్. సార్ కావాలంటే ఫ్రెష్గా మైకిల్ కేసు మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తాను సార్. ఎలా చేస్తావు? యు ఆర్ సస్పెండెడ్ సార్ ఫర్ నౌ 3 months. నీ గురించి ఏమైనా తెలిస్తే ఐ వోంట్ స్పేర్ యూ. సార్ ఇన్నాళ్ళు పట్టిందా నీకు? ఏంటి అలా చూస్తున్నావు? నా మాటలు వినిపించట్లేదా? తనెవ్వరిని గుర్తుపట్టడం లేదు. அந்த பேஷண்ட்க்கு டெம்பரேச்சர் செக் பண்ணவே பாத்தீங்களா? డాక్టర్, Yes, sir. what happened to Jessie? You said she'll be fine, right? She's not even recognizing me. Please calm down. She has been through a brain surgery, forgetting things, not able to recognize people. இதெல்லாம் சகஜம். They are all normal in these kind of circumstances. You need to be with her. You need to support her. Look, you can talk to her about past. Those things will help. ఏం రామ్లా? ఇదిగో అన్నా, అవసరమైనప్పుడు పనిచ్చావు, మంచిదన్నా. ఇగో నా మాట విను రామ్లా. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇంకొన్ని రోజులు బండి నడుపుకో. లేదులే అన్నా, నా వల్ల అవట్లేదు. నేను ముందులాగా మా ఊరు పోయి అంబులెన్స్ నడుపుకుంటా. నా మనసు అట్టే లాగుతుంది. నా డబ్బులు కొంచెం త్వరగా పంపి. సరే, ఉంటా అన్నా. రామ్జీ గురించి లీడ్స్ దొరికాయి సార్. ఎంక్వైరీలో రామ్జీ లాస్ట్ మంత్ నిహారికాని అడ్మిట్ చేసినట్టు, తనని 3 to 4 times సెడేట్ చేసినట్టు రిపోర్ట్స్ వచ్చాయి సార్. రామ్జీ డీటెయిల్స్ సార్ ఇవి గౌతమ్ కుకట్పల్లి పిఎస్లో సబ్మిట్ చేసిన గన్ను, రామ్జీ నోట్బుక్ సార్. ఇది ఒకసారి చూడండి. లాస్ట్ మంత్ రామ్జీ ఒకే రోజు 2 సార్లు వేరే వేరే స్టేషన్లో కనిపించాడు. సికింద్రాబాద్, తెనాలి.
నిహారికని కర్నూలులో ఉంచాడు, క్యాబ్ గుట్టకొండ ఫారెస్ట్లో వదిలేశాడు, ఇప్పుడు తిరుపతి ట్రైన్. ఈ 3 రాయలసీమే సార్. రామ్జీకి అక్కడ ఎవరో ఉన్నారు. రాయలసీమ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు సార్. డూ వన్ థింగ్ సార్. రామ్జీ పోస్టర్స్ వేయించండి. గుర్తు తెలియని డెడ్ బాడీ దొరికింది, ఫ్యామిలీ మెంబర్స్ అయినా రిలేటివ్స్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు అని రాయించండి. విల్ డూ ఇట్ సార్. జర్నలిస్ట్ నిర్మలా దీక్షిత్ హత్య కేసుపై సిబిఐ విచారణ జరపాలని హోమ్ మినిస్టర్కి ప్రజా సంఘాల అభ్యర్థన. అన్నా ఇది విన్నావా? సిబిఐ అవసరం అని తెలుసుకోవడానికే 3 నెలలు పట్టింది. ఇంకా ఈ కేసు తేలినట్టే. గవర్నమెంట్లో కొంతమందిని కలిస్తే నువ్వు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్టే అని తెలిసాయి. నువ్వు పోరాటం వదిలేసావని తెలుసు, కానీ నీ హెల్ప్ లేకుండా ఆ మైనింగ్ మాఫియా నేను ఆపలేను. ఒక్కసారి ఆలోచించు, మన ఏజెన్సీ ప్రజల కోసమైనా ఒప్పుకో. బాబు, ఈ ప్యాంప్లెట్స్ని పేపర్స్లో పెట్టి కాలనీ అంతా డిస్ట్రిబ్యూట్ చేయండి. सलाम वालेकुम। वालेकुम अस्सलाम। तुम आज से इसके साथ काम करोगे? जी। सलाम वालेकुम। वालेकुम अस्सलाम। मैं थोड़ी देर बाद आता हूँ। बैठिए। सिक्योर सिस्टम बिल्ड करने के बाद इसमें जो वीडियोस है वो भेजना है। ठीक है। आईपी एड्रेस बाद में बोलूँगा। अकबर, साहब जरा मेरी बात समझने की कोशिश करिए साहब। बाहर आ। साहब आप साहब मेरी बात तो सुनिए आप। मैंने कुछ नहीं। चुप बैठ। बैठ तू। साहब, एक मिनट। लेकिन बात मत कर। मर्डर अटेम्प्ट सर, एविडेंस रास्कोंडी। आप क्या बोल रहे साहब? ఎవడాడు ఇట్రా? आप मेरी बात तो सुनो इधर आ। मैं कराई। ఏమైంది? మర్డర్ అటెంప్ట్ సార్. రోడ్ మీద ఒక అమ్మాయిని చంపడానికి ట్రై చేశాడు. साहब साहब आप मेरी जरा बात। పేరేంటి? अब्दुल। कहाँ रहते हो? साहब यहीं आगापुरा बस्ती में। आगापुरा में? भाई तूने सच में उस लड़की